బీజేపీ నేత ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డికి తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. 5గురు మంత్రులు తమతో టచ్లో ఉన్నారని, కాంగ్రెస్ కూలిపోతుందన్న మహేశ్వర్ రెడ్డి వ్యాఖ్యలపై ఆయన రియాక్ట్ అయ్యారు. దమ్ముంటే తమ ప్రభుత్వాన్ని టచ్ చేసి చూడండి అంటూ వార్నింగ్ ఇచ్చారు. దేనినైనా ఎదుర్కొనే శక్తి తమ ప్రభుత్వానికి ఉందన్న ఆయన ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని హితవు పలికారు. గాంధీ భవన్ మీడియా సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు పొన్నం ప్రభాకర్. ఒక సూటి ప్రశ్న. కేటీఆర్ గారు 23 ఏళ్ల కింద మీ పార్టీ పెట్టినప్పటి నుంచి ఇయ్యాటి వరకు మీ పార్టీ అధ్యక్షునిగా ఒక బలహీన వర్గాల వ్యక్తి దొరకలేదా అని అడుగుతా ఉన్నాం. రైట్, ప్రాంతీయ పార్టీ మీరే యజమాని, మీరే అధ్యక్షులు, మాకే ఇబ్బంది లేదు. గత 10 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా అయిన తర్వాత పార్టీ అధ్యక్ష పదవి వేరే వాళ్ళకి ఇవ్వచ్చు కదా, బలహీన వర్గాలకు సంబంధించి. లేదా ఈ రోజు కూడా అధ్యక్ష పదవి, ప్రతిపక్ష పదవి, కార్యనిర్వాహక పదవి, శాసన మండలి అధ్యక్ష పదవి, శాసన మండలి ప్రతిపక్ష పదవి, ఇట్లా ప్రతి పదవి ఆఖరికి కార్యనిర్వాహక అధ్యక్షుడిగా మీరు ముఖ్యమైన పదవులన్నింటిలో మీరే ఉండి మీరు మాట్లాడితే దయాలు వేదాలు వాళ్ళు ఇచ్చినట్టు కాకపోతే ఇంకేమైనా ఉందా అని అడుగుతాను. ఇలా నిజంగా మీరు బలహీన వర్గాలకు న్యాయం చేయదలుచుకుంటే, నిజంగా మీరు బలహీన వర్గాల మీద ప్రేమ చూపెట్టదలుచుకుంటే మీ పదవులలో ముందు ఏదైనా ఎన్నికల ముందు వరకు నియండి బీసీలకు. అది ఇవ్వకుండా మీరు ఏది పడితే అది మాట్లాడితే నడవదు. అంతేకాదు, నేను ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ బలహీన వర్గాల శాఖ మంత్రిగా సవాల్ చేస్తా ఉన్నా. గత 10 సంవత్సరాలుగా మీరు బలహీన వర్గాల పేరు మీద ఇచ్చిన నిధులు, ఖర్చు చేసిన నిధులు, బలహీన వర్గాల సంక్షేమంగా మీరు ఏం చేసిరో బహిరంగ చర్చకు సిద్ధమా అని అడుగుతా ఉన్నా.